అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ హీరోలో తయారవుతారని చెప్పాను. అప్పటి నుంచి రెస్టాలో ఖాళీ లేదనమాట. గడ్డం గీసుకోనాక మీసాలు గీసుకోనాక మొత్తం తెల్లబడిపోయి సున్నం రాసినట్టు. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ వాతావరణం ఎలా ఉందంటే ఇవాళైతే మాత్రం వర్షం, సినుకులు, చలి. ఈ వర్షాన్ని కూడా నిన్న ఏం చేయమంటే నిన్న అక్కడ మోటార్ తేనకి వెళ్ళాను. పాత వచ్చి వచ్చాను. ఇంకా మోటారు ఈ పైపులు రెడీ చేసుకున్నాను. ఎందుకంటే నీళ్ళకి చాలా ఇబ్బంది అయిపోతుంది అనమాట. ఇది పాత చూశారు కదా, అప్పుడు చూశారు కదా, ఇవి గుర్తుంటుంది అనమాట. అక్కడ ఉండేది నా వంటగది లేదు, దాని పక్కన ఉండేది. అక్కడ మజిలీస్ అది లేదు, అక్కడికి వచ్చేయని అనమాట. ఇప్పుడు ఈ ఎట్టుకెళ్ళి అక్కడ బిగించుకుంటాను. చాలా ఇబ్బంది అయిపోతుందండి నీళ్ళకే. ఇంక మళ్ళీ రెండోసారి చూపిస్తున్నాను ఇంక ఇదంతా. మళ్ళీ వస్తాము ఇక్కడికి 4-5 నెలల తర్వాత. వచ్చాము అప్పుడు 9:30 అయిపోయింది. మళ్ళీ అక్కడికి వెళ్ళాలి, వంట చేయాలి. వెళ్ళినప్పటికి 10-11 అవుతుంది. అది సరే అండి. ఇవన్నీ వేసుకుని వెళ్ళి అక్కడ మళ్ళీ బిగించిన తర్వాత చెప్తాను పొజిషన్ ఏంటో. వర్షాన్ని ఏమన్నారంటే ముందు ఒంట్లు నిప్పేమన్నారు. దాంట్లో ఇప్పేసారు, ఇందులో ఉంచేసారు. ఈ పిల్లలు ఉన్నాయి కదా మరి చలికి గిజగిజలు ఆడేతాయి, అందుకని ఇట్లా నిప్పలేదనమాట. మళ్ళీ ఏమైందంటే అలా నుంచో పెట్టేయండి, తోలుకి వెళ్ళొద్దు అన్నారు. వాతావరణం బాగాలేదు కదా, మరి చల్లగా ఉంది కదా ఇక్కడ, వర్షాన్ని కొంచెం ఇబ్బంది అవుతుంది అనేసి వెళ్ళలేదనమాట. ఇక్కడే ఉంటున్నారు. ప్రస్తుతానికైతే వాళ్ళకి వంట వద్దంట. మా ముగ్గురిని వండుకోమన్నారు. మరి ఏం వండుకోవాలో ఏంటో ఇంకా నికరం లేదు. అది పొజిషన్. కాసేపు మొదలెడతాను. 9 అయింది కదా, 10 గంటలకు మొదలెడతాను వంట. ప్రస్తుతం ఏంటంటే నాకు యూట్యూబ్లోనూ ఈ మధ్య పెద్ద వ్యూస్ వెళ్తలేదు, జనాలు చూడలేదు. కాబట్టి నేను ఒక వీడియో లింకు నా డిస్క్రిప్షన్లో ఇస్తాను. అది కూడా రాదు నాకు చెప్పటం, డిస్క్రిప్షన్. దాని కింద లింక్ ఇస్తాను. అది వీడియో లింకే, అందరికీ ఉపకారపడేదే. అదేం ఫ్రాడే అలాంటివి అనుకోవద్దు, నాకు రాదు అలాంటివి చేయటం కూడానే. ఆ వీడియో చూస్తే ఒక 5 రూపాయలు వస్తాయి. ఆ వీడియో ఎంత? 1 నిమిషం 10 సెకండ్లు. నా కోసం ఈ హెల్ప్ చేస్తారని అనుకుంటున్నాను. ఆ వీడియో లింక్ ఇస్తాను. ఆ వీడియో చూడండి. అది అందరికీ ఉపయోగపడే వీడియో. ఆ వీడియో చూస్తే నాకు ఒక 5 రూపాయలు వస్తాయి అన్నమాట. దానికోసమనే రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇంక వేరేది ఏం కాదు. ఎందుకంటే నాకు కూడా కొంచెం ఇబ్బందులు ఉన్నాను కదా, ఎంతకంత సాయం వస్తుంది అనేసి అడుగుతున్నాను అనమాట. ఎంతమంది చూసారో ఏంటో తెలుస్తుంది కూడా నాకు. అంటే ఎవరు చూసారో తెలీదు, ఎంతమంది చూసారో తెలుస్తుంది. ఎంతమంది చూస్తే అన్ని 5 అలా అనమాట. ఇలా అడుగుతున్నానని ఏమనుకోద్దు, అది అలాంటి ఫ్రాడ్ అలాంటివి కాదు, అందరికి ఉపకారపడే వీడియో అనమాట. లత్రోహా ఏం జరగలేదు. వంట వద్దన్నారని అన్నాను కదా ఇందాక. ఇంకా టైం ఉంది 10 గంటల దాకానని. కానీ ఏంటంటే మళ్ళీ ఏమన్నారంటే చేపలు పట్టుకొస్తున్నాం అన్నారు. ఇంకో చేపలు వండుతున్నాను. ఏమో ఆల్రెడీ అయిపోయాను. ఇదేమో కూర, ఇదే చేపల కూర. కనపట్లేదు ముక్కలు, తర్వాత కనపడతాయిలా. ఇది ఎసరెట్టేయను. ఇంక ఇందులో ఉన్నాయి చేపలు. కానీ తొరుపు పెట్టుకున్నాను అనమాట. కొద్దిగా ఇదే ఈ చేపలు ఇవి ఫ్రై చేయాలి. అది బియ్యం నానబెట్టుకున్నాను. అదండి, మనం అనుకుంటాం కానీ అనుకున్నాయన్నీ జరగవన్నమాట. వర్షం కూడా వెళ్ళిపోయింది, మేఘం అలాగే ఉంది, వర్షం తగ్గింది. అంటే చల్లగా ఉన్నప్పుడు వేడి చేపల కూర బాగుంటుంది కదా, అదనమాట. పైగా ఎక్కువే ఇంకా తక్కువ పట్టుకొచ్చారు ఈసారి. ఒకటే చేప అది ముక్కల కూర. ఈ 5 చేపలు ఎప్పుడనమాట. దాంట్లోకి ఇంకా ఆకులు అవి ఉంటాయి, ఆకులు, ఆలమలు, నిమ్మకాయ, ఉల్లిపాయ ఇవన్నీ ఉంటాయి. డెకరేషన్ ఉంటుంది ఇంకా అట్లా. అది పొజిషన్. ఈ మోటార్ అట్టుకొచ్చాను కదా నిన్న. ఇంక పైపు నేను ఎప్పుడైతే ఈ వంటగది కమర్చుకున్నాను, అదిగో ఆ పైపు ఏమో నా వంటగది కమర్చుకుని అదిగో ట్యాంకర్ కనపడుతుంది కదా, అక్కడ ఎట్టాను మోటార్. అది దానికి ఎట్టి అందులోంచి లాక్కొచ్చాను ఆ పైపు. నేను ఎప్పుడైతే ఈ వంటగదికి ఎక్కించుకున్నానో దీనికి ఎక్కించమన్నారు. వాళ్ళకి ఎక్కించాను. మనం ఏదన్నా కొంత ఏలెట్టినప్పటికీ మాకు కావాలంటారు. అసలు లేకపోతే మనం నరకం చూసేసిన గంతే వీళ్ళ బతుకు అనుకుంటారు.
చేపలు వండేసాము, ఎట్టేసాను. ఇంకా అన్నం ఉన్నది తీయాలి. వాళ్ళు తినేసిన తర్వాత మిసిగాలు ఇస్తారు, పరిగెట్టుకెళ్ళి పట్టుకు మోసుకొచ్చేసిన తర్వాత మేము తిని ఇవన్నీ కడుక్కొని మళ్ళీ టైం అయిపోద్ది కావాల్సిన టైం అయిపోయింది. వంట తీసినప్పటికే 2:30 అయిపోయింది. 2:30 అయిపోతే తర్వాత మళ్ళీ గవాసాయిలు పెట్టడం, మళ్ళీ అయ్యి పనులు ఇప్పుడు దాకా అయింది. సాయంత్రం అయిపోయింది. ఇప్పుడు ఏదో మసాపు ఉంటాం వల్ల చాలా సరకున్నా ఈడొక్కడే మతారు వాన వచ్చేస్తుంది అంటున్నాడు. అలా ఉందంటే ఇక్కడ పరిస్థితి. అంటే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత కొత్తగా అంటే సంసారం పెట్టినట్టు ఉంటుంది కదా, కొత్తగా సంసారం. ఆ సంసారం అలా ఉందన్నమాట. ఉల్లిపాయ కాడి నుంచి, ఉప్పు కాడి నుంచి, టీ కాసుకునే సెట్ కాడి నుంచి చదువుకోవాల్సి వస్తుంది. ప్రతిదీని వెతుక్కోవాల్సి వస్తుంది. ఇవన్నీ మొన్న కదిలిపోయి ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటో ఇవన్నీ. దానివల్ల ఇబ్బంది అయిపోతుంది. ఒకటే సంసారం అనుకో, ఒక్క దిక్కునే సామాన్లు ఉంటే పర్వాలేదు. అక్కడ కొన్ని ఇక్కడ కొన్ని పడేయటం వల్ల మాకు ఇబ్బంది అయిపోతుంది అనమాట. ఇక్కడేమో ఒకడు పడుకుంటున్నాడు, రేతులు గుర్రెట్టేస్తున్నాడు, చంపేస్తున్నాడు అనుకో నిద్ర అట్టకుండా నాకు. నా దానికి ఇదే మీకు తెలియదు ఏముంది. ఇంకో బలంగా తీసేయను ఒంటి మాసం సాయంత్రానికి. పొద్దున పూట చేపలు అయిపోయింది, సాయంత్రానికి ఒంటి మాసం అనమాట. మాటకోసారి గ్యాప్ ఎత్తనానని గట్ర కూడా వేసేసాను. మళ్ళీని సాయంత్రం మస్వదానుడు కటింగ్ వేసేస్తున్నాడు. శుభ్రంగానే చిన్నగా కొట్టింగ్ చేస్తాను అనమాట. ఎందుకంటే ఇప్పుడు నేను పెళ్లి చూపులకి వెళ్ళేది లేదు, ఏం లేదు కదా. ఏడారిపోతుకి ఎవరు చూస్తారు, ఎవరు నవ్వుతారు. ఏమైనా ఎటకారించే మీరు ఎటకారించాలి. అందుకని ఏం చేస్తానంటే శుభ్రంగా ఆడికి కటింగ్ వేయడం రాదు. మరి ఇలాగ వేయడానికో ఏ తిరుపతి మెట్లకి ఎక్కేతాడు, కిటక మంచి ఎక్కేయడానికి బాగోదు చూడడానికి. అసలే మనం అంత విహారంగా ఉంటాం. అందులోకి మళ్ళీ మెట్లు కొట్టాడనుకో అసలు చూడలేరు. అందుకని ఏం చేస్తానంటే కూరసగా నున్నగా మెసినట్టు వేయమంటాను. అది నా ఇంకే చూస్తున్నాడు. పాలు తీస్తారంటే ఇప్పుడు ఒంటి పాలు వెళ్ళాలి. దానికోసం తీసుకొచ్చి ఇచ్చేసాను. గోరీలు అయ్యని ఇచ్చేసినప్పుడు కన్నారు ఉల్లిపాయలకు, టమాటా, బంగాళదుంపలు ఈ రకంగానే 4 నిమ్మకాయలు కోసి మజ్లిస్లో కట్టరమ్మన్నారు. మళ్ళీ మాంసం ఇందా చూపించాను కదా, శుభ్రం కడిగి రెడీ చేసి ఈ మాంసము, ఈ కుక్కరు, ఇంకో ఈ పట్టుకుని రమ్మన్నారు. అక్కడ వంట మొదలెడతారు. అక్కడ మొదలెట్టినా ఇక్కడ చేస్తేనే సులువు నాకు. ఎందుకంటే ఇక్కడ నుంచి కోసుకెళ్ళాలి, అక్కడ మోసుకెళ్ళాలి, ఇక్కడ కోసుకెళ్ళాలి, అక్కడ మోసుకెళ్ళాలి. బాగుందిరా మీరు. మళ్ళీ అవి తెచ్చుకోవాలి, కడుక్కోవాలి. మొత్తం డబల్ పన్ను అనమాట నాకు. మళ్ళీ పైగా వీళ్ళకి వేరేగా ఉండాలి. ఇప్పుడు ఇక్కడ ఉన్నారు కదా ఇద్దరు, వీళ్ళకి వేరేగా ఉండాలి. ఓకే అండి. నా ఇలా ఉంటాయనుకో, కళ్ళు కనపట్లేదండి. ఓకే మరి అయితే ఉంటాను. మరి ఇంకా ఇక్కడతో సరిపెట్టుకుని సెలవు తీసుకుంటాను. నెక్స్ట్ మొన్నలాగన్నా ఇంకెందుకు చెప్పడం ఎందుకు, చాలా దారుణంగా ఉంది మోకం. ఓకే మరి బాయ్ అందరికీ జై హింద్.